చూడండిరా మనం హోమోమార్ఫిజమ్స్లో 1 అంటే ఏంటి, ఆన్ టు అంటే ఏంటి, హోమోమార్ఫిజం అంటే ఏంటి, ఐసోమార్ఫిజం అంటే ఏంటి, మోనోమార్ఫిజం అంటే ఎఫీమార్ఫిజం, ఎండోమార్ఫిజం, ఆటోమార్ఫిజం అనే డెఫినేషన్లు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సరే, ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ టైప్ ఉంటాయి, అవి చేద్దాం. రాయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఫర్ ఏ గ్రూప్ problem right, if for a group f from G to G is given by f of x equal to x square, for all x belongs to G is homomorphism prove that G is abelian. G అనేటువంటిది abelian అని ప్రూవ్ చేయాలి. అయితే ఏమి ఇచ్చాడు, గివెన్ f ఫ్రమ్ G to G ఈజ్ గివెన్ బై f of x ఈక్వల్ టు x స్క్వేర్ అని ఇచ్చాడు. సొల్యూషన్ ఆర్ ప్రూఫ్, థీరం అయితే థీరము, ప్రాబ్లం అయితేనే సొల్యూషన్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, గివెన్ f from G to G dash is defined by given f from G to G is defined by f of x equal to ఏమని ఇచ్చాడు, x స్క్వేర్ అన్నాడు, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు G. అయితే ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అయినప్పుడు G అనేటువంటి గ్రూప్ ఎబిలియన్ అవ్వాలి. ఎబిలియన్ అవ్వాలి అంటే ఏబి ఈక్వల్ టు ఏమవ్వాలి, బిఏ అవ్వాలి. ఏబి ఈక్వల్ టు బిఏ అయితే దాన్ని ఎబిలియన్ గ్రూప్ అంటారు. అయితే మనం ఏం చేస్తాం చూడండి, సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు G, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఏమైందిరా, ఏ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ ఏమైంది, బి స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి స్క్వేర్. సిన్స్ ఎఫ్ ఈజ్ ఏమని ఇచ్చాడు, హోమోమార్ఫిజం అంటే ఏంటర్ కండిషన్, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏబి అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ బి అంటే బి స్క్వేర్, అంటే అప్పుడు ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏబి స్క్వేర్ని ఎవరంటారు, ఏబి ఇంటూ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ, బి ఇంటూ బి. బై లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిలేషన్లా బిఏ ఈక్వల్ టు ఏ బై ఇది, సిన్స్ బై ఎల్సిఎల్ అండ్ ఆర్సిఎల్. బై లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిలేషన్ లాస్ చేసామనుకోండి, మనం లెఫ్ట్ రైట్ క్యాన్సిలేషన్ లాస్ అప్లై చేసుకోవచ్చుగా. గ్రూపులో క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ అని చెప్పాం కదా, బిఏ ఈక్వల్ ఏమొచ్చిందిరా, దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు బిఏ, దేర్ ఫోర్ జీ ఈస్ abelian group, therefore G is abelian group. f of x equal to x square అయినప్పుడు f from G to G అనేటువంటిది ఒక గ్రూప్ అయితే ఆ గ్రూప్ను మనం ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా, సరే నెక్స్ట్ చిన్నది ఇంకోటి రాయండి. ఓకేనా, చూడండి, if G be a multiplicative group, if G be a multiplicative group
నెక్స్ట్ ప్రాబ్లం. If G be a multiplicative group, and F from G to G is defined by f of a equal to a inverse. F of a equal to a inverse for all a belongs to G. Prove that F is isomorphism. Prove that F is isomorphism. అయితే ఐసోమార్ఫిజం కావాలంటే ఏం కావాలరా? 1 onto హోమోమార్ఫిజం. 1 onto హోమోమార్ఫిజం. 1 కావాలి, onto కండిషన్ కావాలి, హోమోమార్ఫిజం కావాలి. హోమోమార్ఫిజం అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. 1 అంటే ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. కోడొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్కి డొమైన్లో ప్రీ ఇమేజ్ ఉంటే దాన్ని ఏమంటారు? ఆన్ టు కండిషన్ అంటారు. ఈ 3 కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. అయితే వాడు ఏమి ఇచ్చాడు చూడండి. ప్రూఫ్ గివెన్ ఎఫ్ ఫ్రమ్ G to G is defined by f of a equal to a inverse. Defined by f of a equal to a inverse for all a belongs to G. Since a comma b belongs to G, G అనేది గ్రూప్ కాబట్టి గ్రూప్లో 2 ఎలిమెంట్స్ ఉంటే క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం AB బిలాంగ్స్ టు ఏమవుతుంది? G అవుతుంది. AB బిలాంగ్స్ టు G అంటే దెన్ ఎఫ్ ఆఫ్ AB ఈక్వల్ ఎంత? AB హోల్ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు A ఇన్వర్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ AB ఈక్వల్ టు ఏమొస్తుందిరా? AB ఇన్వర్స్. ఓకే, టు ప్రూవ్ దట్ F is 1 to prove that F is 1 అని ప్రూవ్ చేయాలి. అంటే లెట్ A comma B belongs to G. సపోజ్ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ ఎఫ్ ఆఫ్ B అని తీసుకుంటే A ఈక్వల్ B వస్తే ఏమైంది అంటూ? F is 1 ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని రావాలి. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ AB ఈక్వల్ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ ఎఫ్ ఆఫ్ B అంటే A ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు B ఇన్వర్స్. దట్ ఎంప్లాయిస్ బోత్ సైడ్స్ A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. దట్ ఎంప్లాయిస్ A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఎంత? A. B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే B. మనం ఏం తీసుకున్నాం? ఎఫ్ ఆఫ్ AB అనుకుంటే A ఈక్వల్ టు B వచ్చింది. Therefore f of AB equal f of B, that implies A equal to B. Therefore F is 1 F అనేది 1 అయింది. నెక్స్ట్ ఏం కండిషన్? టు ప్రూవ్ దట్ F is onto అని ప్రూవ్ చేయాలి. onto అంటే 1 కండిషన్లో ఏం చెప్పామరా? 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు A కామా B బిలాంగ్స్ టు G అయినప్పుడు సపోజ్ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ B తీసుకుంటే ఇమేజెస్ ఆర్ ఈక్వల్ తీసుకుంటే మనకేం వచ్చాయి? ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ వచ్చాయి. కాబట్టి డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. ఈక్వల్ ఎలిమెంట్స్కి ఈక్వల్ ఇమేజెస్ ఈక్వల్ అయినప్పుడు ఎలిమెంట్స్ ఈక్వల్ ఉండాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇమేజెస్, ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ అన్న. టు ప్రూవ్ దట్ F ఈజ్ ఆన్ టు అని చూపించు. లెట్ A బిలాంగ్స్ టు G, దట్ ఎంప్లాయిస్ G అనేది గ్రూప్ కాబట్టి A ఇన్వర్స్ బిలాంగ్స్ టు కూడా G అవుతుంది. నౌ ఎఫ్ ఆఫ్ A ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A అంటే ఎంత? A ఇన్వర్స్ అంటే A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్, దట్ ఈజ్ ఈక్వల్ అంతా A. అంటే అప్పుడు ఏమొచ్చిందిరా? ఫర్ ఆల్ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు G, దేర్ ఎగ్జిస్ట్ A బిలాంగ్స్ టు G సచ్ దట్ ఎఫ్ ఆఫ్ A ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు A. కాబట్టి దేర్ ఫోర్ F ఈజ్ ఏం రాస్తారా? దేర్ ఫోర్ F ఈజ్ ఆన్ టు
అంటే ఏ ఇన్వర్స్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంటే ఆ ఏ ఇన్వర్స్ అనేటువంటి ఎలిమెంట్కి కోడొమైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్కి డొమైన్లో ఏమి ఉండాలి, ప్రీ ఇమేజ్ ఉండాలి. అది వచ్చేసి నెక్స్ట్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈస్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం అవ్వాలంటే హోమోమార్ఫిజం కండిషన్లో ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ ఏం రావాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి కావాలి. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి, దట్ ఎంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు జి. ఎందుకని, సిన్స్ జి ఈజ్ గ్రూప్ కాబట్టి. నౌ ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్. ఏబి హోల్ ఇన్వర్స్ మనకి ఏబి హోల్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఎందుకని, సిన్స్ జి అనేటువంటిది గ్రూప్స్లో చెప్పాను నేను, జి ఈజ్ ఏ గ్రూప్. సిన్స్ జి ఈజ్ ఏ గ్రూప్, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. బి ఇన్వర్స్ అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ బి. ఏ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఏమొచ్చింది మనకి, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏమొచ్చిందిరా, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం అయింది, 1 అయింది, ఆన్ 2 అయింది. హెన్స్ ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిజం. ఐసోమార్ఫిజం ఓకేనా. ఇది సో ఈ క్లాస్కి ఈ రెండు చాలే. ఓకే, ఈ క్లాస్కి 2 చాలు. నెక్స్ట్ క్లాస్లో ఇంకో 2 చిన్నవి. అలా రోజుకు ఒక 2 చెప్తున్నా, ఒక 7 days 7 క్లాసెస్లో కంప్లీట్ అయింది.